హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఈ మధ్య కాలంలో స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అందులోనూ డిస్క్ బల్జింగ్ అనేది చాలా మేజర్ కామన్ ప్రాబ్లం అయిపోతుంది. అసలు నిజంగానే డిస్క్ బల్జ్ ఎందుకు అవుతుంది, కాజెస్ ఏంటి అండ్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఏంటి అని క్లియర్గా చెప్పడానికి ప్రస్తుతం మనము సుమన్ టీవీలో వచ్చాము. డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ అండ్ డాక్టర్ తేజస్ గారు ఉన్నారు, ఆస్టియోపాత్, కైరోప్రాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్. నమస్కారం తేజస్ గారు. నిజంగానే స్పైన్ ప్రాబ్లమ్స్ యంగర్ పీపుల్ దగ్గర నుంచి ఎల్డర్లీ వరకు వచ్చేసింది. ముఖ్యంగా ఈ డిస్క్ బల్జ్ అనేది చాలా కామన్ మేజర్ ఇష్యూ అయిపోయింది అక్రాస్ ద గ్లోబ్. అసలు రీజన్స్ ఏంటి, న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ రీజన్ అంటే ఒక రీజన్ నేను చెప్పలేమండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన రోడ్స్ ఒకటి చెప్పచ్చు, అండ్ మన పోస్చర్ బట్టి కూడా డిస్క్ బల్జెస్ నవేడేస్ కామన్. ఈవెన్ లాంగ్ సిట్టింగ్ ఎక్కువసేపు ఉన్నా కూడా ఏంటంటే ఇంటర్ డిస్కల్ ప్రెషర్ అంటాం. సో ఈ ప్రెషర్ ఎక్కువ కూడా డిస్క్ బల్జెస్ అనేది నవేడేస్ కామన్ అయిపోయాయి. సో మన స్పీడ్ బ్రేకర్స్ చాలా వరకు కామన్. వీటి వల్ల కూడా మనకి మజిల్ వీక్ ఉన్నప్పుడు కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ మీద ఎక్కువ జంపింగ్ అవుతుంది కదా, దాని వల్ల కూడా మన డిస్క్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ట్రామా కావచ్చు. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు వెయిట్స్ మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తుంటాం. ఆ టైంలో కూడా మనకి డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు కామన్ అనమాట. సో ఈ డిస్క్ బల్జెస్ అనేది ఇంతకు ముందు ఒక 60s-70s లో చూసేవి, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 13-14 years లోనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు డిస్క్ బల్జెస్ అనేది కామన్ అయిపోయినాయి అనమాట. మేబీ ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా ఒక రీజన్ చెప్పొచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఇదని చెప్పలేం, ఇందులో ఏదైనా ఒక కారణం కావచ్చు అనమాట మనకి. సో ఇప్పుడు ఏంటంటే డిస్క్ బల్జెస్ లో నేచురల్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఏమవుతుందంటే, మైల్డ్ గా డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మన బాడీ యాక్చువల్లీ ఏంటంటే ప్రతి 2 bones, ఈ ప్రతి 2 vertebrae అంటాం. ఈ 2 bones మధ్యలో ఇది డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ లో మనకి 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎగ్ తో కంపేర్ చేయొచ్చు ఈ డిస్క్ ని. ఇప్పుడు ఎగ్ షెల్ క్రాక్ అయ్యి లోపల ఉన్న లిక్విడ్ ఎలా బయటకు వస్తుందో, ఈ పైన ఉన్న లేయర్ యాన్యులస్ అంటాం. ఇది లేయర్ క్రాక్ అయ్యి లోపల ఉన్న న్యూక్లియస్ అంటాం, అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అది బయటకు వచ్చేసినప్పుడు ఈ పక్కన ఉన్న నర్వ్ పైన ప్రెషర్ పడుతుంది మనకి. సో దాని వల్ల ఏమవుతుంది, ఈ నర్వ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనమాట, ఈ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, నమ్నెస్ కానీ, ఈవెన్ ఈ రేడియేటింగ్ పెయిన్, ఈ బర్నింగ్ సెన్సేషన్. సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ వీక్నెస్ కూడా కనిపిస్తుంది లెగ్స్ లో కానీ, హ్యాండ్స్ లో కానీ. మనకి అంటే ఎక్కడైతే మనకి డిస్క్ బయటకు వచ్చిందో ఆ నర్వ్ ఏదైతే ప్రెస్ అవుతుందో ఆ నర్వ్ సప్లై చేసే మజిల్స్ వీక్ అవడం కామన్, అండ్ దాని సిమ్టమ్స్ లో ఈ నమ్నెస్, టింగ్లింగ్ అనేది కామన్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ లోపల ఉన్న పార్ట్ నే బాడీ పార్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఈ బయటకు వచ్చిన పార్ట్ ని బాడీ ఒక వైరస్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ని ఏమంటామంటే ఫాగోసైటోసిస్ అంటాం. సో ఇది ఏమవుతుంది, మన బాడీలో ఉన్న సెల్స్ మ్యాక్రోఫేజెస్ అండ్ మోనోసైట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఈ డిస్క్ బల్జ్ బయటకు వచ్చిన దాన్ని సో ఒక వైరస్ లాగా ట్రీట్ చేసి అది తినేయడం స్టార్ట్. సింపుల్ చెప్పాలంటే తినేస్తుంది. సో కొంతమందిలో అది జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ సైజ్ తగ్గిపోయి డిస్క్ మీద ఆ నర్వ్ పైన కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. కొంతమందిలో ఏంటంటే ఇది 3-4 months లో జరగచ్చు, 1 year లో అవ్వచ్చు. అది నేచురల్ హీలింగ్ ప్రాసెస్ అంటాం. అది కొంతమందిలో కొంతమందికి అందరిలో జరగాలని లేదు. సో చాలా మందికి ఏంటంటే డిస్క్ బయటకు వస్తుంది ఎంఆర్ఐస్ లో ఒక 6 months 7 months తర్వాత చూస్తే అది నార్మల్ ఉంటుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే దీనే ఫాగోసైటోసిస్ అంటాం, ఇది జరుగుతుంటుంది. కొంతమందిలో ఏంటంటే ఆ పెయిన్ సిమ్టమ్స్ అలానే కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఈవెన్ నుంచున్న ఒక 2 minutes నుంచున్న టింగ్లింగ్ సెన్సేషన్స్ కానీ, ఈవెన్ హెవీనెస్ కానీ, ఒక 2 minutes నుంచోగానే ఆ పెయిన్ బేర్ చేయలేక కూర్చుంటారు. అంటే డిపెండ్స్ అపాన్ సివియారిటీ అన్నమాట. లైఫ్ స్టైల్ కూడా కొంచెం కష్టంగా అయిపోతుంది, ఈజీ లైఫ్ స్టైల్ ఉండదు ఇంకా. అంతేనండి. ఇప్పుడు నవేడేస్ అంటే ఒకటని చెప్పలేం. ఈవెన్ ఈ డిస్క్ బల్జెస్ అనేది ఈవెన్ గట్ ఇష్యూస్ లో కావచ్చు, సరిగా నిద్ర లేనప్పుడు కూడా ఏమవుతుంది, చాలా మంది అడుగుతారు స్లీప్ లేకపోతే డిస్క్ బల్జెస్ కి ఎందుకు ప్రాబ్లం, ఈవెన్ గట్ ఇష్యూస్ లో ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనకి గట్ ఇష్యూ ఉంది. సో గట్ ఇష్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన తిన్న ఫుడ్ లో ఒక 50% అనేది అబ్జర్ప్షన్ సరిగా ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి బోన్స్ కావాల్సిన మినరల్స్, కాల్షియం కానీ, మాగ్నీషియం కానీ లేనప్పుడు బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. బోన్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు మనం ఒక 10 kgs లిఫ్ట్ చేసినప్పుడు మామూలుగా బోన్ స్ట్రెంత్ బాగుంటే ఒక 10 kgs లిఫ్ట్ చేసినా ఏం కాదు, మనకి సపోర్ట్ చేస్తుంది. బోన్స్ వీక్ ఉంటే ఏమవుతుంది, ఈవెన్ 3-4 kgs లిఫ్ట్ చేసినా దాని మీద ప్రెషర్ పడి ఆ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటంటే ఈవెన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలంటే ఇప్పుడు గట్ బాగుండాలి. సో అలానే మన ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోగలిగితే మనకి ఈ డిస్క్ బల్జెస్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఈ బెండింగ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఒకటి, ఈవెన్ డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయడం, ఈ పోస్చర్ మెయింటైన్ చేయడం, అండ్ ఫిక్స్డ్ టైం స్లీపింగ్, అండ్ టైం కి నిద్రపోవడం, అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే ఈ డిస్క్ బల్జెస్ అనేది ఇంకా పెరగకుండా ఉంటే అండ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అయితే మన క్లినిక్ కి ఎవరైనా అటువంటి పేషెంట్స్ వచ్చారా, లైక్ డిస్క్ బల్జ్ తో బాధపడిన వాళ్ళు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరిగింది ఏంటి? ఇప్పుడు నేను ఒక పేషెంట్ చూపిస్తానండి, ట్రీట్మెంట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది పేషెంట్స్ ఈవెన్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ తోనే వస్తుంటారు. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ మేము ఏం చెప్తామంటే, ఈవెన్ కన్సల్టేషన్ తర్వాత కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్స్ తో కూడా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక 5-6 centers తిరిగే వస్తారు క్లినిక్స్ కి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుదడం కోసం సో మాట్లాడమని చెప్తాం. సో ఇప్పుడు నేను మాట్లాడచ్చండి.
హలో అండి, మీ పేరు? సాంబమూర్తి అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. మన డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ ఉందని ఎలా తెలుసుకున్నారు? మీకు ప్రాబ్లం ఏంటి అసలు? మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాడండి. మా ఫ్రెండ్ ఆయనకు కూడా తగ్గింది. ఓకే. నాకు కూడా 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా నడుము నొప్పి, మెడ నొప్పి, కుడి కాలు కుడి చేయి తిమ్మిర్లు బట్టి ఉండే. 2 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. 2 years నుంచి బాధపడతాను. సో వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఏం ట్రీట్మెంట్ చేశారు ఏంటి? ఇప్పుడు నడుము నొప్పి అన్ని మెడ నొప్పి ఇప్పుడు 90% వరకు తగ్గిందండి. సో మొత్తానికి మీ ప్రాబ్లం ఆల్మోస్ట్ నయమైపోయినట్టేనండి? తగ్గిందండి మొత్తం 90% వరకు 90% తగ్గింది. ఓకే. ఇప్పుడు ఇక పర్వాలేదు. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నా కూడా ఇక్కడికే రమ్మని చెప్తాను. అవునా? నేను రిలీఫ్ అయింది. సో ఫుల్ హ్యాపీ అయితే డాక్టర్ తేజస్ గారితోటి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే 2 ఇయర్స్ బాధపడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ ట్రీట్మెంట్ అనేది చక్కగా కుదిరింది. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్కి వస్తే ఆల్మోస్ట్ మనకు స్పైన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ చక్కగా క్యూర్ అయిపోతాయి. అండ్ పేషెంట్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ అలాగే కింద స్క్రోలింగ్ నెంబర్ కూడా ఉంది. సో దయచేసి మరిన్ని వివరాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.